లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని భద్రాచలంలో ఆదివాసీలు భారీ బహిరంగ సభ నిర్వహించారు. సారపాక నుంచి ఒక ర్యాలీ, చర్ల వైపు నుంచి ఒక ర్యాలీ, కూనవరం రోడ్డులోంచి మరో ర్యాలీగా వచ్చిన గిరిజనులు జూనియర్ కళాశాల మైదానానికి చేరుకున్నారు. లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని ఆదివాసీలు ఆరోపించారు. ఆదివాసీలకు రావాల్సిన ఉద్యోగాలన్నీ లంబాడీలకు వెళ్తున్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులను పట్టించుకుని వెంటనే లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సమావేశానికి ఆదివాసీలు భారీగా తరలిరావడంతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. చట్టపరత లేనటువంటి లంబాడీలను తొలగించేంత వరకు పోరాటం ఆగనని కథం దొక్కుతుంది తెగలగా ఆదివాసులు. జై ఆదివాసీ. ఆదివాసుల హక్కుల కోసం గిరిజన సంఘాలందరూ కూడా ఏకతాటిగా మరి గిరిజనులు కల్పించిన చట్టాలు 170 యాక్ట్ వీసా చట్టాన్ని త్వరగా అమలు చేయాలని కోరుతూ ఆదివాసుల హక్కుల కోసం ఈ రోజున భద్రాచలంలో కథం దొక్కుతూ వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసీ గిరిజనులు భద్రాచలం రావడం జరిగింది. చట్టబద్ధంగా మరి ఇక్కడ ఎస్టీలుగా నమోదైనటువంటి కొన్ని తెగలను అలా లంబాడీ వాళ్ళని ప్రభుత్వం వాళ్ళు గుర్తించి వెంటనే ఈ యొక్క జీవోల్ని అమలుపరుస్తూ వారిని మరి ఎస్టీలకి అనుకూలంగా మరి తీర్పు రావాలని కోరుకుంటూ నిజమైన ఏజెన్సీ ప్రాంత ప్రజలకు న్యాయం జరగాలని కోరుతూ